చేజాలడు. మరి మనం కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపినాడు. ఎందుకు చంపినాడు? తనది దేవుడు అంగీకరించలేదు, తన తమ్ముని అర్పణను అంగీకరించడాన్ని అక్కస్తో, అసూయతో, ద్వేషముతో, పగతో. కాబట్టి ఇలాంటి క్రియలన్నీ ఉన్నాయి. అలాంటి క్రియలను లయపరచుటకే మన దేవుడు ఇచ్చినాడు. కాబట్టి మనము అపవాది సంబంధం అలాంటి క్రియలను మనం ఇంకా కొనసాగుతూ ఉంటే మనం దేవుని సంబంధం కాదు, అపవాది సంబంధులమే, సైతాను సంబంధులమే, సైతాను క్రియలను చేసేవారమే. కాబట్టి అటువంటి వాటిని చేయవారు దేవుని సంబంధం కాదు. కాబట్టి మరి క్రియలు చెడ్డవైన తన సహోదరుని క్రియలు నీతిగా ఉండి కనుక అందుకనే అతను దూరం అయిపోయినాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏ విషయంలో మనం అతిక్రమిస్తే ఆయన మాటలు మనం విరోధులమే. పాపం వలన ఏమొస్తుంది? రోమపత్రిక 6:23 పాపం వలన వచ్చు జీతము మరణము. కాబట్టి పాపం చేయటం వల్ల, పాపంలో జీవించడం వల్ల, పాపంలోనే చనిపోవటం వల్ల మనకేమొస్తుంది? నరకము, అగ్నిగుండము, యుగాగుణం మండుచున్నదానిలోకి వెళ్ళగలం. అయితే మరి అలాంటి వారు ఏమవుతారు? ప్రకటన గ్రంథం 21:8 ఎక్కడ ఎవరెవరు వాళ్ళందరూ? పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, గ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకం మండుగుండంలో పాలు పొందురు. ఇది రెండవ మరణం. మనిషి శరీరంతో చనిపోయే మరణం ఒకటి, ఆత్మతో చనిపోయేది రెండవ మరణం. ఆ రెండవ మరణం తప్పించడానికే దేవునికి వచ్చినాడు. కాబట్టి మరి ఇంకా అంటాడు యాకోబు పత్రిక 1:15 యాకోబు పత్రిక 1:15 దురాశ గర్భము ధరించి పాపము కనును, పాపం పరిపక్వమై మరణమును. కాబట్టి దురాశ, ఆశ వేరే, దురాశ వేరే. అలాగా దురాశ ఉంటే పాపము పరిపక్వమై మరణమును కంటుంది. అలాంటి దురాశ లేని వారుగా ఉండాలా. మరి ఇంకేమంటాడు? యెషయా గ్రంథం 59:1 రక్షింప నేర్కొన్నట్లు యెహోవా హస్తం కురచకాలేదు, విననేర్కొన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. అయితే మన పాపములు దేవునికి మనకు అడ్డంగా ఉన్నాయి. ఎప్పుడైతే మనం పాపం లేని వారంగా, పరిశుద్ధులంగా, పవిత్రులంగా, దేవుని సంబంధించిన వారుగా ఉంటే దేవుని దగ్గరగా, దేవుని హత్తుకునే వారుగా ఉంటాం, సైతానికి దూరంగా ఉంటాం. అలాంటి వారుగా ఉండాలనేది యొక్క ఉద్దేశం ఉంది. మరి ఇంకేమంటాడు అంటే ఇర్మియా గ్రంథం 5:20 ఇర్మియా గ్రంథము 5:25 మీ దోషములు క్రమము తప్పించను, మనకు మేలు కలగకుండాకే మన పాపములే కారణం. చూడండి అక్కడ ఏమంటాడంటే 24 మన దేవుడు యెహోవా యందు భయభక్తి కలిగి ఉందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలం కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించడని తమ మనసులో అనుకున్నారు. కాబట్టి మీ దోషములు వాటి క్రమమును తప్పించినాయి. అందుకే లోకంలో చాలా మంది అంటారు పాపం ఎక్కువైంది కాబట్టి వర్షాలు పడలేదని. అన్నీ తెలుసు కానీ పాపం కొనసాగిస్తూనే ఉన్నాం. మన పాపం ఒప్పుకున్న వారం అయితే కదా. చాలా మంది అనుకుంటారు పాపంలో ఉంటారు, పాపంలోనే బయటికి రాలేరు. పాపమునకు దాసత్వము, పాపం చేయడు పాపమునకు దాసుడుగా అంటున్నాడు. చాలా మంది అనుకుంటారు మందు తాగుతున్నాడు, అతను దూరం ఊరికి పోయి అక్కడ పోయి మందు ఆపించుకోవచ్చాడు, ఇంకా ఎక్కడికి మందు రాకుండా ఉండాలని. ఇక్కడికి వచ్చి ఒక వారం 10 రోజులకు మళ్ళీ తిరిగి తాగుతాడు. ఎందుకంటే దేవుని భయము లేదు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు, యేసుని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు ఎలాంటి పాపం నుండైనా విడిపిస్తాడు. ఎలాంటి పాపం నుండైనా మనం
దూరపరుస్తాడు, పాప దాసత్వం నుండి దేవుడు విడిపిస్తాడు. కానీ అది ఎరుక ఎన్నో తిప్పలు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇంకా అంటాడు, మీకా రాసిన గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనంలో, మీకా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనంలో, కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపమును బట్టి నిన్ను పాడు చేసి మొత్తం. చూడు, దేవుడు ఎలా ఇస్తాడు, మనం బాగుపడాలని దేవుని దగ్గరకు వస్తే బాగు చేస్తాడు. కానీ రావడం లేదే, దేవుని దగ్గరకు రావడం లేదు. తన యొక్క శరీర కోరికలను, మనసు కోరికలను నెరవేర్చుకుంటూ పాపంలోనే జీవిస్తూ, పాపంలోనే నటిస్తూ, పాపంలోనే చనిపోతున్నాం. పాపంలో చనిపోతే నరకానికి పోతాము, నాశానికి పోతాము, అగ్నిగుండానికి వెళ్తామని తెలిసి కూడా, అన్నీ తెలిసి కూడా మనం అవివేకమై ఉంటున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు బాగుపడకుండా నేను నీ పాపం బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును. నువ్వు భోజనం చేసినను నీకు తృప్తి కానేరదు, నీవెప్పుడు పస్తుగానే ఉండు, నీకేమైనా తీసుకుని పోయినది నీకు ఉండదు, నీ భద్రం చేసుకుని పోదాని దోపుడుకు నేను అప్పగింతును. నీవు విత్తనం విత్తుదు గాని కొయ్యక వందువు, ఒలివ పనును ద్రాక్ష పను త్రొక్కుదువు గాని తైలము పూసికొనకయు ద్రాక్షరసము పానం చేయకుండు. కాబట్టి మనం దేవుని మాట వినని వారమై మన సొంత మాటలతో, సొంత తలంపులతో, సొంత ఇచ్చలతో ఒకరు ఎవరు నాకు చెప్పడానికి నేనే అనే విధంగా జీవిస్తే మన దేవుడు పాడు చేసి మొత్తం అంటున్నాడు. కానీ ఇంకనూ కూడా మనము గ్రహించలేకపోతున్నాం. మన యెషయా గ్రంథము 57వ అధ్యాయము 21వ వచనంలో, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు. దుష్టులకు నెమ్మదే ఉండదు, అన్నీ ఉంటాయి. మనశ్శాంతి ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మదే ఉండదు. ఎందుకు? దుష్టులు కాబట్టి, ఆజ్ఞ అతిక్రమించేవారు కాబట్టి, లోబడే స్వభావం లేదు కాబట్టి, మాట విననేవారు కాబట్టి, దేవుని మాటను అతిక్రమించేవారు కాబట్టి, అలాంటి దుష్టులకు నెమ్మదే ఉండదు నా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఎన్నిసార్లు చెప్పిన వాడు హఠాత్తు మరణమే సంభవిస్తుంది. కాబట్టి నెమ్మది లేని జీవితము. మరి ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 66వ వచనంలో 65 నుండి చదివితే, ఆ జనంలో నీకు నెమ్మది కలగదు, నీ ఎరకాలకి విశ్రాంతి కలగదు. అక్కడ యెహోవా హృదయ కంపనమును, నేత్ర క్షీణతయు, మనోవేదన నీకు కలగచేయను. ఎందుకు? లోబడనందువల్ల, పాపములకు దాసుగా జీవించిన వల్ల, పాపం వచ్చే మరణం, జీవితం మరణం తెలిసినప్పటికీ కూడా. కానీ దేవుడు చేస్తాడు, నీకు ఎల్లప్పుడూ ప్రాణభయం కలిగి ఉంటావు, రేయింబవళ్ళు భయపడదు, నీ ప్రాణం నీకు దక్కున నమ్మకం నీకేమీ ఉండదు. నీ హృదయంలో పుట్టు భయము చేత, నీ కన్ను చూచువాటి చేత ఉదయమున అయ్యో ఎప్పుడు సాయంకాలమాగుననియు, సాయంకాలం అయ్యో ఎప్పుడు ఉదయమగుననియు అనుకుంటావు. ఎందుకంటే అలాంటి పాపమునకు దాసునిగా ఉంటున్నావు. మీనాడు ఆజ్ఞ అతిక్రమ పాపము, చెప్పింది చేయకపడి పాపము. మరి ఆహారం కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు, సంతృష్టి కలగని దాని వరకు మీ కష్టాలు ఎందుకు వేయపరచెదరు. కాబట్టి ఉదయకాలం నుండి సాయంకాలం వరకు కష్టపడి చెమటోడి సంపాదించిన డబ్బులంతా తీసుకుపోయి మందు తాగడం, పాన్ పరాగలు, గుట్కాలు, ఒక్కాకులు, సిగరెట్లు, బీడీలు, చుట్టలు, వీటన్నిటికీ వేసి అమూల్యమైనటువంటి మన శరీరాన్ని నాశనం చేసుకుంటున్నాం. అన్నీ చేసి ఏమంటారంటే, నాకు అన్నము లేకుండా ఉంటాం కానీ ఇవి లేకుండా ఉండలేము. ఎందుకు? ఈ లోకంలో హాస్పిటల్ డాక్టర్ బతికించడానికి, చనిపోతే నరకానికి వెళ్ళడానికి.
అన్నీ తెలిసి ఎన్నిసార్లు చెప్పినా వినము. సైతాను మాటే వింటా ఆజ్ఞ అతిక్రమించి మనం మన మాట నెగ్గించుకుంటూ జీవిస్తే ఎంత నష్టమో అది గుర్తులేకపోతున్నాం. దేవుడు ఉన్నాడు, మన పాపం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఒక్కసారి గ్రహించావా? అనుకుంటారు ఆయన మన దేవుడు కాదు, మన దేశస్థుడు కాదని. ఆయన ప్రపంచం నడిబొడ్డున మనందరి కొరకే జన్మించినాడు. మనం చేసినటువంటి పాపలన్నిటినీ ఆయన తన మీద వేసుకొని యెరూషలేములో ఈడవబడి ఉమ్మి వేయించుకొని జుట్టు ఉపయోగించుకొని మరి అమూలమైన రక్తాన్ని, పాపం లేనివాడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, 5 గాయములు పొంది 3 మేక మీద వేలాడబడి అమూలమైన రక్తాన్ని దారులా కార్చినాడు. నీ కొరకు నా కొరకు మనం పాపం లేని వారుగా పరిశుద్ధులుగా జీవించాలనే ఉద్దేశంతో. కానీ మనం ఇంకా మారక అలానే మొండిగా జీవిస్తున్నావా? ప్రియ సహోదరా, సహోదరి, అలాంటి వారు నరకానికి నాశనం వెళ్తారని స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నప్పుడు కూడా మనము లెక్క చేయని వారుగా ఉంటున్నాం. అలాంటి జీవితం ఉంటున్నావా? మరొకసారి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటాడు యోబు గ్రంథంలో 24వ అధ్యాయము 19వ వచనంలో, యోబు గ్రంథము 24వ అధ్యాయం 19వ వచనంలో, అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్ళు ఎగసిపోయినట్లు పాతాళము పాపం చేసిన వారిని పట్టుకుంటుంది. జనమందరకుంట నువ్వు చూసినావా అని పరిశుద్ధ గ్రంథంలో రాసింది మనం స్పష్టంగా నమ్మవలసిందే. అవే జరుగుతున్నాయి కాబట్టి పాతాళము పాపం చేసే వారిని పట్టుకుంటుంది. చాలామంది అనుకోవచ్చు తెలియదే అని. మానవులు అనుకుంటున్నారు మనం చేసింది ఎవరు చూస్తారులే. కానీ చనిపోయిన వారిని చంపి దూరంగా పడేసి ఎన్నో ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ సట్టుకుండే ఆ గుండెలు పట్టుకొని కూడా మానవుడు ఆ కేసును చెప్పేస్తున్నాడు. మనం అనుకోవచ్చు ఏమి తెలియదు అని. కానీ ఒక చిన్నది కథ చెప్తాను. 2 అన్నదమ్ములు ఉన్నారు. వారిద్దరు కూడా దూరదేశం పోయి ఎంతో సంపాదించుకొని వచ్చేవారు. మధ్యలో వాళ్ళు వెళ్ళేదారిలో ఒక అడవి ఉన్నది. అడవి దాటి వెళ్ళాలా, మళ్ళా రావాలా. అన్నదమ్ములు. మరి అన్నకు పిల్లలు లేరు, తమ్మునికైతే పిల్లలు ఉన్నారు. కానీ ఇద్దరు సంపాదిస్తున్నారు. కొంతకాలం అయిన తర్వాత మరి అన్నకు పిల్లలు లేరు కాబట్టి తమ్ముని పిల్లలు ఉన్నారు కాబట్టి తమ్మునికి కొద్ది కష్టమైపోయింది. కాబట్టి ఏం చేసినాడు, ఒక ప్లాన్ వేసుకున్నాడు. అంతా సంపాదించుకొచ్చినప్పుడు ఆ అడవిలో రాత్రి జామున పండుకున్నప్పుడు అతనికి ఒక దుర్బుద్ధి పుట్టింది. తన అన్నను చంపేస్తే ఈ డబ్బంతా నాదవుతుంది, అతను సంపాదించిన ఆస్తి అంతా నాదవుతుంది, నేను హాయిగా జల్సాగా బ్రతకచ్చు అని ఒక ప్లాన్ వేసుకొని ప్లాన్ ప్రకారంగా ఆ రాత్రి పండుకున్నప్పుడు తన అన్న మీద పడి చంపేస్తున్నాడు. చంపేసేటప్పుడు తమ్ముడు అలా తప్పురా, చంపకూడదురా అంటే, నేను ఇప్పుడు నేను చంపితే ఎవరు నీకు దిక్కు అని చంపేసేటప్పుడు ఆ పైన చందమా ఉంది కదా, ఆ వెన్నెలే నాకు సాక్ష్యం అని చెప్పి అన్న చనిపోతాడు. తర్వాత నేరుగా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె వాళ్ళ వదిన అడిగింది, ఏ నాయనా మీ అన్న రాలేదంటే, నాకన్నా ముందుగా వచ్చినాడే మరి రాలేదా, సరేలే అని ఈయనకి తెలుసు. కానీ వాళ్ళ నీళ్ళని పిల్లంపించి అక్కడ ఎక్కడ ఎతికిలాడిచ్చి అంత చేసి ఇంకా వదిలేసి, వదిన ఇంకా నీకెందుకు, నీకు కావాల్సిన అన్నమే కదా, మా ఇంట్లోనే కలిసి ఉండు, ఇదంతా మనమే ఉందామని అంతా సంపాదించుకు తీసిపెట్టుకున్నాడు. తీసిపెట్టుకున్న తర్వాత ఒకరోజు వెన్నెల్ల పండుకొని పైకి చూసినప్పుడు చందమామ కనబస్తుంది. ఆ చందమామను చూసి వాళ్ళన్న చెప్పింది మతికి వస్తుంది. మతికి వచ్చి ఏమంటాడు, మా అన్న చనిపోయి ఇన్నేళ్ళైంది, మూర్ఖుడు, తెలివిలేనోడు, ఏమన్నా ఉందా, సాక్ష్యం అంట వెన్నెల అని నవ్వుకుంటా ఉన్నాడు.
అప్పుడు వాళ్ళ భార్య వచ్చింది. ఏమయ్యా ఏంది ఇప్పుడు నవ్వుతున్నావే అంటే ఏమీ లేదులే అన్నాడు. ఏమీ లేదని ఎందుకు అంత నవ్వుతున్నావు, నాకు చెప్పాల్సిందే అంటే ఎంత చెప్పినా ఆమె వదలలేదు. పట్టితే అతను ఏం చేసినాడు, ఈ ఆస్తి అంతా ఎలా వచ్చింది అనుకున్నావు, నేను మా అన్నను అడవిలో చంపేసినప్పుడు నీకెవరా దిక్కు అంటే ఆ వెన్నెలన్నాడు. 20 సంవత్సరాలు అయింది, ఏమైంది అని మతికొచ్చి నవ్వుకుంటున్నా అని చెప్పేంతవరకు ఆమె వదలలేదు. అలా ఆమెకు చెప్పినాడు. ఎందుకు చెప్తున్నా అంటే పాపము చేసిన వాడిని పాతాళము పట్టుకుంటుంది. అలా కొంతకాలం నాక పెద్ద మంది మార్బలం అంతా జరిగిపోయిన పెద్ద ఇంటి దగ్గర ఫంక్షన్ జరిగేటప్పుడు తొందరతో ఇద్దరు ఎంటబడతా వచ్చినాడు. అంతమంది జనం ఇంటి నిండా పెద్ద జనప్పుడు పోయి మీద పడినాడు. ఏం తెస్తావా లేదా అని అంటనే ఏం చేసింది, ఏమయ్యో మీ అన్నం చంపినట్టు చంపుతావేమో అనేసింది. మీ అన్నం చంపినట్టు నన్ను చంపుతావేమో అంటానే అందరికి తెలిసిపోయింది. ఆ మాటపై పోలీసులు పట్టుకొని పోయి లోపలేసిన. చూడండి, అనుకోవచ్చు నిజమునకు నిదానమే. కొంతకాలం టైం పట్టిన తర్వాత పాపము పాతాలను పట్టుకునేదా లేదా? అలానే మనం అనుకోవచ్చు ఎవరు చూడలేదులే అని. పెద్దలు చూడలేదు, సేవకులు చూడలేదు, అన్నదమ్ములు చూడలేదు, రక్త సంబంధికులు చూడలేదు, తల్లిదండ్రులు చూడలేదు, రహస్యంగా పాపం చేస్తున్నావేమో. ఒకరోజు మిద్దెల మీద ప్రకటించబడుతుంది, నువ్వు రహస్యంగా చేసినది కాబట్టి. పాపం చేయవాడు పాపములకు దాసుడు. అలాంటి పాపంలో ఉన్నావేమో. ఎక్కడైనా సరే దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని కొరకు జీవించు. ఆ విధంగా మరి యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12వ వచనంలో, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12వ వచనంలో ఎంచినవి మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు కనబడుచున్నవి, మా దోషులు మాకు తెలిసే ఉన్నవి. చూడండి, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించిన. ఎన్ని చేసినా దేవుని ఎదుట మనం ఏమి కూడా దాచలేము. రహస్యమైనంతా ఆయనకు తెలుసు. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనంలో ఏం రాయబడింది, నరుని మార్గములను యెహోవా ఎరుగును, వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించు. అనుకోవచ్చు మనం ఎవరు చూడలేదు, కానీ దేవుడు అంటున్నాడు యెహోవా కనుదృష్టి. ఈనాడు ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా కూడా వాళ్ళకన్నా కనబడకపోవచ్చునేమో, కానీ దేవుని దృష్టికి సమస్తము కనిపిస్తుంది. అందుకే నరుని మార్గమును యెహోవా ఎరుగును, వారి నడతలన్నిటిని ఆయన గుర్తిస్తాడు. మనం ఎక్కడైనా సరే దేవుని నమ్మినామని మనం ఇష్టానుసారంగా అమ్ముతున్నామేమో, ఆజ్ఞాతిక్రమే పాపము. పాపం చేయవాడు పాపమునకు దాసుడు, పాపంలో జీతం మరణము. అది గుర్తెరక ఇకనైనా సరే నూతన సంవత్సరం 2వ మాసంలో దేవుడు అడుగుతున్నాడు, ఇకనైనా సరే బ్రతుకు మార్చుకో, జీవితం మార్చుకో, పాపం ఒప్పుకో, సరి చేసుకో. సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. నీ జీవితం 30, 40, 100గా అభివృద్ధి పొందుతూ ఉంది. అలా లేకుండా ఇష్టాన్ని జీవిస్తామేమో. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం రాయబడింది. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకం వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమై ఉన్నది. ఆయన పాపమును రక్షించుటకే ఈ లోకానికి వచ్చినాడు. మరి పాప జీవితం ఉన్నవారినే పైకి బాగుండవచ్చును. మరి ఆ యొక్క నయమాను ఎలాంటివాడంట, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, సిరియా దేశం నయమాను
ధైర్యశాలి, పరాక్రముడు అయిన అతను కుష్ఠరోగి. మరి అన్నీ ఉండొచ్చు, హృదయము ఎలా ఉన్నదో పరిశుద్ధ గ్రంథం చదివిస్తూ ఉంది. హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఈనాడు ఎంతమంది డాక్టర్లు ఉన్నా శరీరానికి సంబంధించినవి ఎన్ని లోపాలను చూపించవచ్చు, కానీ హృదయం ఉన్న పాపాన్ని చూపించలేరు. హృదయ పరిశోధకుడు యెహోవాయే. కాబట్టి హృదయాన్ని సరిచేయడానికి దేవుడియే. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన మూలమైన రక్తం ద్వారానే మన పాపన్నిటినీ శుద్ధి చేస్తుంది. ఆయన వాక్యమే అయిన దేవుడు. కాబట్టి మనం ఎలాంటి వారంగా ఉంటున్నాము? రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో, రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మన యందు ధర్మశాస్త్రమైన నీతి విధి నెరవేర్చడాలని పాపరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించినాడు. చూడండి, సృష్టికర్త అయిన దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసిన దేవుడు తన కుమారుణ్ణి పాపం శరీరాకారముతో పంపినాడు. పంపి మనందరి పాపమునకు ఆయనకు శిక్ష విధించినాడు. శరీరానుసారులు శరీర విషయమందు మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. శరీరానుసరైన మనస్సు మరణము, ఆత్మానుసరైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. ఇలానగా శరీరానుసరైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరదు. శరీర స్వభావం ఉండేవారు, శరీర కోరికలున్నవారు, మనసు కోరికలున్నవారు, దేవునికి విరోధంగా జీవించేవారు ఏమాత్రం దేవుని సంతోషపరచలేరు. వారి యందు దేవుడు ఆనందించడు. ఎందుకంటే వాళ్ళ యొక్క క్రియలు అలాంటి, వాళ్ళ యొక్క తలంపులు అలాంటి, వాళ్ళ యొక్క స్వభావమే అలాంటిది. కాబట్టి అయితే మరి 86వ దావీదు కీర్తన 5వ వచనంలో, 86వ దావీదు కీర్తన 5వ వచనంలో, ప్రభువా దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, నీకు మొరపెట్టి వారందరిలా కృపాశయం గలవాడు. కాబట్టి ఆయన వద్దకు వచ్చి నువ్వెక్కడైనా సరే నువ్వు ఉన్న చాటున మోకరించి, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు, నీకు మొరపెట్టి వారందరిలా కృపాశయం గలవాడు, యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము అని. అయితే నేను పలాని పాపమునకు దాసునిగా ఉన్నాను, పలాని పాపం నుండి నేను ఆ యొక్క దాసత్వం నుండి బయటపడలేకపోతున్నాను. కాబట్టి నువ్వెంతో మంది పాపను విడిపించినావు, కాబట్టి నా పాపం నుండి నన్ను విడిపించమని ఒక్క మాట దేవుని సన్నిధిలో మోకరించి పలికితే, నువ్వెక్కడున్నా సరే, ఎవరైనా సరే, ఎంత ఘోర పాపమైనా సరే, నీ పాపములను తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంత దూరం పడవేసి మరెన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. నీకు సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మదిస్తాడు, మనశ్శాంతి ఇస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుము. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకును వాని నీవు పూర్ణ శాంతి గలవాడుగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఎవరైతే ఆయన విశ్వాసముస్తారో అలాంటి వారికి ఆయన నెమ్మదిస్తాడు. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ
దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ఎలాంటి పాపం నుండి ఎవరు విడిపించలేరు. మన స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు, అన్నదమ్ములు, ఇరుగు పొరుగు వారు ఎవ్వరు విడిపించలేరు. ఉన్నవాడు అనువాడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, వాక్యమైన దేవుడు పశు రక్తము ద్వారా ఈ లోకానికి వచ్చినాడు. ఎంతోమంది చనిపోయినారు, పాతిపెట్టబడినారు, తిరిగి లేలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన తర్వాత 3వ దినమునే మృత్యుంజయుడై లేచినాడు. ఈనాటికి కూడా ఆయన సమాధి తెరవబడి ఉన్నది. కాబట్టి ఆయన విశ్వాసం వస్తే దేవుడు కాపాడుతాడు. మరి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 27వ వచనంలో నేడు నీకు ఆజ్ఞాపించు మీ దేవుని యెహోవా ఆజ్ఞలను వినిన ఎడల దీవెనయు ఆజ్ఞలను వినక నేను నీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరుగని ఇతర దేవతలను అనుసరించేడలా శాపం మీకు కలుగును. ఆలోచించండి. వింటే దీవెన, వినకుంటే శాపము. మన ముందే దేవుడు సెలవిచ్చినాడు. నీకు దీవెన కావాలన్నా, శాపము కావాలన్నా, నెమ్మది కావాలన్నా, మనశ్శాంతి కావాలన్నా, సంతోషం కావాలన్నా, సమాధానం కావాలన్నా, కలవరం కావాలన్నా, మరి నెమ్మది లేనితనం కావాలన్నా మన ముందే దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఎలా ఉన్నాము? కాబట్టి యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయము, యేసు నన్ను ప్రేమించడలా నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపనివాడు నా వాడు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. కాబట్టి ఒకరిని ప్రేమించినట్లా నా మాట గైకొంటాడు. ఎప్పుడు గైకొంటాడో తండ్రి వారిని ప్రేమిస్తాడు. తండ్రి వారి ఎద్దకు వచ్చి నివాసం చేస్తాడు. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు ఏం చేయాలంట? దేవునికి పరిశుద్ధ స్థలము ఇవ్వాల. కాబట్టి దేవుని నివసించడం ఎక్కడ? మన హృదయమే దేవుని ఆలయము. కాబట్టి దేవుని ఆలయమును పాడు చేస్తే నేను నిన్ను పాడు చేస్తా అన్నాడు. ఈ లోకంలో కట్టబడిన కట్టడాలు కాదు, కానీ మానవుని యొక్క హృదయమే దేవుని ఆలయము. కాబట్టి ఆ హృదయం అనే ఆలయమును పరిశుద్ధపరిస్తే, పవిత్రపరిస్తే, దేవునికి ఇష్టంగా జీవిస్తే దేవుడు ఎంతగానో నివాసము చేస్తాడు. అంతేకాకుండా ఏమంటాడంటే మనతో సహవాసం చేస్తాడు. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో, ఆయనతో సహవాసం చేసేటలా సమాధానం కలుగును, అలాగే నీకు మేలు కలుగును. చూడు, ఆయన మనతో నివాసం చేస్తాడు. ఆయనతో సహవాసం చేస్తే మనకు సమాధానము, మేలు ఉంటున్నవి. ఇది ఇంకా ఎరగకపోతున్నావా? నేడైనా సరే ఒక తీర్మానం చేసుకో, దేవుని కొరకు జీవించు, దేవుడే కాపాడుతాడు. మరి యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనంలో, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధైన ప్రతి వాడు నా మాట వినును. అందుకంటాడు, నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాను. కాబట్టి ఆయనే సత్య సంబంధించిన వాడు. ఆయన మాట వింటే మరి ఇంకా అంటాడు, నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో, నిర్గమాకాండము
15వ అధ్యాయము 26వ వచనంలో మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టన్నిటినీ అనుసరించి నడిచినడలా చూడు, నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చూడండి, ఏ రోగము రానియను అన్నాడు. మనం స్వస్థపరచు యెహోవా దేవుడే. కాబట్టి మనం ఆయన మాట వినేవారుగా ఉన్నామా? మనం లోబడేవారుగా ఉన్నామా? మరి యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనంలో ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆ యొక్క విందుశాలలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు అంతమందికి ద్రాక్షరసం కావాలంటే ఏమి చేయాలా? కాబట్టి ఆయన యేసు దగ్గర వచ్చినప్పుడు ద్రాక్ష అయినప్పుడు యేసు తల్లి ఆయన దగ్గర వచ్చి ఏమంటుంది? ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదని ఆయన తల్లి పరిచారకుడు చూసి ఆయన మీతో చెప్పునది చేయడం. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి పనులు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపినారు. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాన యుద్ధకు తీసుకుపోని చెప్పగా వారు తీసుకుపోయారు. వాళ్ళు తెలుసు, వాళ్ళు పోసిన నీళ్ళనే పోయి ప్రధాన యుద్ధకి తీసుకోమంటున్నాడే, ఏమయ్యా అది అడగలేదు. వాళ్ళు ఆయన చెప్పినది చేసినారు, ఆయన చెప్పిన మాట విన్నారు, అవి మధురమైనవి. అందుకే అంటున్నాడు ప్రతి వాడును 10వ వచనంలో, మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయదు, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావను. చూడండి, ఆ మాట విన్నప్పుడు ఆ నీళ్ళు మధురమైనవి. దేవుని మాట వింటానే. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 8వ వచనంలో అంతలో యెహోవా వాకతిని ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చిన, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతని ఊరికి పోయి అతను ఉండము, నిన్ను పోషణకు అతను ఉన్న ఒక విధవరాలు నీవు సెలవిచ్చి తిని దేవుడే చెప్తాన్నాడు ఏలియాకు. అతను లేచి దేవుని మాట విని ఆ సారెపతికి పోయినాడు. అయితే అందుకు అతను లేచి సారెపతికి పోయి పట్టణం గవిని వద్దకు రాగానే ఒక విధవరాలచన కట్టెలు ఏరుచున్న చూచి ఆమెను పిలిచి, త్రాగుటకు పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనాను. ఆమె నీళ్లు తేబోచుండగా అతను ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రామని చెప్పినాడు. అయితే ఆమె ఏమంటది, నీ దేవుడు యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనె ఉన్నవే కానీ అప్పం ఒకటేం లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటి నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకోవాలని కొన్ని పొలలు ఏరుకుంటకు వచ్చినాను. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. ఆమె లోబడింది, ఆయన మాట విన్నది. కాబట్టి తర్వాత ఏమైనా మరి 15వ వచనంలో ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చి ఉన్నాడని అంతటా ఆమె వెళ్ళి అనేక దినములు భోజనం చేయిచూ వచ్చేరి. చూడండి, దేవుని మాట విని అంగీకరించి లోబడి వాక్యానుసారంగా ఈ లోకంలో జీవిస్తే ఆమె అనుకోవచ్చు, నాకుండేది కొద్ది పిండి కొద్ది నూనె ఉంది, నేను నా మనవడు ఇద్దరం తిని చచ్చిపోడుకుంటే ఈయన మధ్యలో ఒకడు వచ్చినాడే అని ఆమె అనుకున్నదా? ఆయన మాట విని చేసి పెట్టింది. అట్లానే మనం కూడా
ఆతిథ్యం మరవకుడి. తెలియకనే వారు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చేవారన్నది. కాబట్టి మనము కూడా సనువులతో గొలువులతో మనం ఇస్తామేమో. మరి చాలా దినమును పూర్వకాలం డ్రామాలలో సినిమాలో చూస్తారు, వాళ్ళు ఒక వేషం వేసుకొచ్చినట్టుగా వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా వాళ్ళ తెలియకే చేసినట్టుగా ఎంతో ఆశించబడినట్టుగా. అది డ్రామాలు సినిమాలు నాటకాలే. కానీ నిజముగా సృష్టికర్త అయిన దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు. చాలామంది రాత్రిదో నిన్నటిదో ఎవరైనా భిక్షగాలు చేస్తారు, పోరిన కింద పడింది వానికన్నా నిజంలే అని. మరి అలాంటి వారంగా లేకుండా మరి ఆంధ్ర క్రైస్తవ